अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितमागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీకణరత్న కోశాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 20వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. 19వ శ్లోకము 20వ శ్లోకం రెండు కూడా లీలా విభూతి అంతా కూడా శ్రీదేవి యొక్క క్రీడ కోసమే పరమాత్మ సృష్టి చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అందంగా అనుగ్రహించారు భట్టర్ వారు. కాలే సంసతి యోగ్యతాం చిదచిదోరన్యోన్యమాలింగతో భూతాహంకృత బుద్ధి పంచకరణీః స్వాంత ప్రవృత్తీంద్రియైః అండానావరణైః సహస్రమకరోత్తాన్ భూర్భువస్వర్వతః శ్రీరంగేశ్వరి దేవి హృదయే సంకల్పమానః ప్రియః శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయాత్మని వహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ పుంసాపన్య వధూవిడంబి వపుషా ధూర్తాని వాయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే. 19వ శ్లోకంలో దేవి హృదయే సంకల్పమానః ప్రియః, నీ ప్రియుడైనటువంటి రంగనాథుడు ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టించడం నీ కోసమే తల్లి, నీ లీల కోసమే అని చెప్తూ ఆ లీలా రసాన్ని ఎలా పండిస్తున్నాడు స్వామి అంటే మనందరినీ కూడా చూపించి, అయ్యో వీరికి ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా సద్వినియోగపరుచుకోకుండా శబ్దాది విషయాల పట్ల వీరు వాటి పట్ల ఆకర్షితులై వాటిని అనుభవించడంతోనే జీవితాన్ని జన్మను నిరర్థకం చేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని చూపించుతూ శ్రీరంగనాయకి కేసి చూసి చిన్నగా మందస్మితాన్ని చేస్తూ ఉంటే అదొక గొప్ప లీలారసంగా పరిణామం చెందుతోంది. అందుకే శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే, నీకు ఆనందం, నీకు పరిహాసాన్ని కలిగించడంలో నీ భర్త అయినటువంటి రంగనాథుడు కల్పతే సమర్థుడవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే సమర్థవంతంగా మనని చూసి హాస్యాన్ని పండిస్తున్నాడు స్వామి. ఎందుకు అంటే ఇన్ని ఉపకారాలు చేసినా, ఇన్ని సాధనములు ఇచ్చినా, ఇన్ని విషయములు ఉద్ధరించడానికి ఉజ్జీవింపబడడానికి ఎన్ని విషయాలు పెరుమాళ్ళు కలిగించినా కూడా ఆయనకి అందకుండా, ఆయన ఇచ్చినటువంటి ఉపకరణములను ఉపయోగించుకోకుండా శబ్దాది విషయాల పట్ల వాటి పట్ల మనం వ్యామోహితులమై జీవితాన్ని అనర్థపాలు చేసుకుంటూ ఉంటే స్వామికి పరిహాసం కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అలా అయినా వారిని చూపి నవ్వుతుంటే రంగనాయకి కటాక్షం మన మీద పడకపోతుందా, తద్వారా మనం ఉజ్జీవించకపోతామా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఈ లీలా విభూతి అంతా కూడా శ్రీదేవి కోసమే ఉంది. ఆ రంగనాయకి కోసమే, విరాట్టి కోసమే పరమాత్మ ఈ లీలా విభూతినంతటినీ కూడా సృష్టిస్తున్నాడు, ఆ లీలనంతటినీ కూడా చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు అనుగ్రహించారు. ఇక చెప్పబోయేటటువంటి కొన్ని శ్లోకాలలో
లీలా విభూతి సరే అండి, స్వామికి రెండు విభూతులు కదా, ఒకటి లీలా విభూతి, మరొకటి నిత్య విభూతి కదా. లీలా విభూతి రంగనాయకి కోసం అంటున్నారు, మరి నిత్య విభూతి ఎవరి కోసం అంటే అది కూడా ఆ తల్లి యొక్క ఆనందం కోసమే, ఆవిడ స్థానమే, ఆవిడ కోసం ఉన్నటువంటి స్థానమే నిత్య విభూతి కూడా అనేటటువంటి విషయాన్ని, ఆ నిత్య విభూతి కూడా ఎవరి ఆనందం కోసం ఉంది అంటే రంగనాయకి యొక్క ఆనందం కోసమే ఉంది అనేటటువంటి విషయాన్ని అందంగా ఈరోజు శ్లోకాల్లో, ఈ రోజు నుంచి చెప్పుకునేటటువంటి కొన్ని శ్లోకాలలో నిత్య విభూతి కూడా విరాట్టి కోసమే పరమాత్మ దానిని కూడా ఉంచాడు, దానిని కూడా సంకల్పిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాయి. ఆయన కాదండి, వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వేదవేత్తలు అందరూ కూడా ఈ నిత్య విభూతి కూడా విరాట్టి కోసమే ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని అందంగా ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని చెప్పవలసిందిగా రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిః అథవా సూతిః అని చెప్పినప్పుడు అథవా రాని విసర్గల కింద ఆకారం కింద మార్చుకొని సూతిః అథవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః దాసహంతల్లి. యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిః అథవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః. తద్విష్ణోః పరమం పదం, వేదాలలో చెప్పబడేటటువంటి ఆ తద్విష్ణోః పరమం పదం, తత్ ఆ పరమం ఉత్కృష్టమైనటువంటి పదం స్థానం ఏదైతే ఉందో, దేన్నైతే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంగా మనం భావిస్తున్నామో ఆ వైకుంఠం ఏదైతే ఉందో తవ కృతే నీ కోసం ఉన్నదని సమామ్నా శిశువు అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా ఉద్ఘోషిస్తున్నారు. దేన్ని అధ్యయనం చేసినటువంటి వారు? వేదమంతా కూడా ఆ తద్విష్ణోః పరమం పదం అని చెప్పబడేటటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో అది విరాట్టి కోసమే ఉంది, రంగనాయకి కోసమే, తవ కృతే నీ కోసంగా ఉన్నది అని వేదము వల్లిస్తోంది, వేదము ఉద్ఘోషిస్తోంది.
వేదమే కాదు, ఆ వేద అధ్యయనం చేసినటువంటి వేదవేత్తలందరూ కూడా సమామ్నా శిశువు, ఆ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా ఆ పరమపదం అనేటటువంటిది శ్రీరంగనాయకి కోసమే ఉంది, పిరాట్టి కోసమే ఉంది అనేటటువంటి విషయాన్ని ఉద్ఘోషిస్తున్నారు, అనేక మార్లు చెప్తున్నారు అంటున్నారు. ఆ పరమపదం, ఏ పరమపదం అంటే ఆ పరమపదం యొక్క వైభవాన్ని అంతటిని కూడా చెప్తున్నారు. యద్దూరే మనసో, యత్తు ఏ చోటు, మనసహ మనస్సులకు, దూరే అందనటువంటిదో, ఆ పరమపదం యొక్క వైభవం ఎలా ఉందో 3 పాదాలలో, మొదటి 3 పాదాలలో తెలియజేస్తున్నారు. ఆ పరమపదం యొక్క వైభవం ఇంతటిది అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనిది. ఎవరి చేత పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనిది అంటే ఎవరి చేత కూడా పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనిది. చెప్పడము అంటే మాటలతో చెప్పడమే కాదండి, మనసుతో తలవడానికి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది. అందుకే భట్టర్ వారు యద్దూరే మనసో మనసహ దూరే, మనసుకి అత్యంత ఆ వైభవము, పరమపదం వైభవం ఇంతటిది అని చెప్పడానికి, తలవడానికి మనసుకు కూడా అందదండి. అంత దూరం, అంత గొప్పదైనటువంటి వైభవం కలిగినటువంటిది పరమపదము. యత్ ఏవ తమసః పారే, తమసః యత్ ఏవ, ఏ ప్రదేశమైతే ఉందో, తమసః పారే ప్రకృతికి పారే అవతల వైపు ఉన్నటువంటిది, గట్టు దాటినటువంటిది. పారే అంటే గట్టు దాటినటువంటిది. తమస్సుకి అవతల వైపు ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది పరమపదము. మిగిలినటువంటి విరజా నదికి యువతల ఉన్నటువంటి లోకములన్నీ కూడా సత్వ తమస్, సత్వ రజో తమో గుణములతోటి ఆవరింపబడినటువంటి లోకములే. కేవలం ఆ విరజకి అవతల వైపు ఉన్నటువంటి పరమపదం మాత్రం ఈ తమస్సుకి దూరంగా అవతల వైపు అంటే ప్రకృతికి అవతల వైపు ఉన్నటువంటి ప్రదేశము. యదేవ తమసః పారే, మిగిలినటువంటి ఏవా, అక్కడ ఒక ఏవకారాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే ఈ పరమపదం తప్ప మిగిలినటువంటి గొప్పగా చెప్పేటటువంటి లోకములన్నీ కూడా తమస్సుకి యువతలే ఉంటాయి, అంటే ప్రకృతి మండలంలోకే చేరి ఉంటాయి. ఆ ప్రకృతి మండలానికి అవతల ఉండేటటువంటి లోకం ఒకే ఒక లోకం అండి, అది పరమపదము. యదత్యద్భుతం, అద్భుతమైనటువంటి పరమపదం. ఆనందం, నిత్యము ఆనందంతో కూడినటువంటి పరమపదం, నిత్యము నవనూతనంగా ఉండేటటువంటి ఆ పరమపదం, నిత్యము ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి గొప్పదైనటువంటి లోకం. యత్ అతి అద్భుతం, అత్యంత అద్భుతమైనటువంటిది. యత్కాలాదప చేళిమం, యత్కాలాద్ అపచేళిమం. యత్ ఏ ప్రదేశమైతే, కాలాత్ కాలం వల్ల, అపచేళిమం పరిణితిని పొందడం లేదో. కాలం ఉంటే అక్కడ ఏమవుతుంది అంటే మార్పులు చెందుతూ ఉంటాయి. ఒక లోకం మీద కాల ప్రభావం ఉంటే ఆ కాలము, ఆ లోకము నిత్యము కూడా మారుతూ ఉంటుంది. ఆ కాల ప్రభావం లేనటువంటి చోటు అంటే నిత్యము కూడా ఒకే విధంగా ధ్రువంగా ఉండేటటువంటి చోటు, కాల ప్రభావం లేకుండా ఒకే విధంగా ఉండేటటువంటి చోటు. సురపురి యద్గచ్చతో సురపురి దుర్గతి. ఏ ప్రదేశాన్నైతే మనం వెళ్ళేటటువంటి సందర్భంలో వెళ్ళే వాళ్ళకి, ఏ ప్రదేశానికి వెళ్ళేటటువంటి వారికి సురపురి దుర్గతి, సురపురి కూడా దుర్గతిగా, నరకంగా భావింపబడుతుందో. ఎవరైతే పరమపదానికి వెళుతూ ఉంటారో, పరమపదాన్ని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోతూ ఉంటారో, వారందరికీ మిగిలినటువంటి అద్భుతమైనటువంటి లోకాలుగా చెప్పబడేటటువంటి లోకములన్నీ కూడా నరకప్రాయంగానే ఉంటాయి. ఆ అద్భుతమైనటువంటి లోకాలు ఏమిటి అంటే, ఆ లోకాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి లోకం ఇంద్రలోకం, సురపురి. కాబట్టి ఆ స్వర్గం కూడా పరమపదానికి వెళ్ళేటటువంటి వారి ముక్కి అది నరకంగానే ఉంటుంది, నరకతుల్యమై ఉంటుంది. పరమపదం ముందు మిగిలినటువంటి లోకాలన్నీ కూడా నరకప్రాయంగానే ఉంటాయి అని చెప్తున్నారు. సాయుజ్యస్య యదేవ సూతి, యదేవ ఏ స్థానానికి చేరితేనే మనకి సాయుజ్యం లభించిందని చెప్తూ ఉంటారో, సాయుజ్యం అనేటటువంటి ఒక స్థితికి పుట్టినిల్లు, సూతి అంటే పుట్టినిల్లు, అలాంటి
అలాంటి గొప్ప ప్రదేశము, అలాంటి గొప్ప పరమపదము, అక్కడికి చేరితేనే సాయుధ్యం లభించింది అని ఒక సాయుధ్యం లభించేటటువంటి ఒక స్థితి కలుగుతుంది. కాబట్టి ఏ చోటికి వెళితేనే సాయుధ్యం లభిస్తుందో, సాయుధ్యానికి పుట్టినిల్లు అవుతోందో అంటున్నారు. అథవా ఇన్ని మాటలు ఎందుకండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ వైభవాన్నంతటినీ ఒక్క మాటలో చెప్పాలి అంటే యత్ దుర్గ్రహం మద్గిరాం భట్టర్ వారు అంటున్నారు, మా మాటలకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది ఈ పరమపదము. అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విశేషాలు చెప్పి, పరమపదానికి ఎన్నో విశేషాలు చెప్పి చివరికి ఏమంటున్నారంటే ఆ పరమపదం యొక్క వైభవం మా మాటలకి కూడా అందనటువంటిది. మా మాటలు అనేటటువంటిది ఒక చక్కటి విషయము. దాన్ని యథావకాశంగా మనం వ్యాఖ్యానంలో చూద్దాం. అలా మా మాటలకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది తద్విష్ణో పరమం పదం. ఆ విష్ణు వైకుంఠమైనటువంటి ఆ పరమోన్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో తవ కృతే నీ కోసమే ఉన్నటువంటిది తల్లి అని సమామ్నా శిశువు వేదాలన్నీ ఉద్ఘోషిస్తున్నాయి. ఆ వేద అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా ఈ రోజుకి కూడా నిత్యము అధ్యయనం అలాగే చేస్తున్నారు. రోజు కూడా వేదాలు చదివేటటువంటి అధ్యయనం చేసేటటువంటి వేదవేత్తలందరూ కూడా ఈ రోజుకి కూడా తద్విష్ణోహ పరమం పదం, రోజు తద్విష్ణోహ పరమం పదం, తద్విష్ణోహ పరమపదం అని అధ్యయనం చేసేటటువంటి వేదవేత్తలందరూ కూడా ఆ పరమపదం ఎవరి కోసం ఉంది అంటే తవ కృతే విరాట్ కోసం ఉంది కదా అని అందరూ కూడా దాన్నే వల్లవేస్తున్నారు రోజు అని చమత్కారంగా. పరమపదం అంతా కూడా లీలా నిత్య విభూతి అంతా కూడా విరాట్టి కోసమే ఉంది. విరాట్టికి తగినటువంటి స్థానము, ఆవిడ కోసమే ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి స్థానము అని చెప్తున్నారు. ఆ పరమపదం యొక్క వైభవాన్ని తెలియచేస్తూ మనకి అనేక విషయాలలో, శాస్త్రాలలో, ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులలో అన్నిటిలో కూడా ఈ విషయాన్ని చెప్తారు. వైకుంఠే తు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తై భాగవతై సహా. వైకుంఠే తు పరే లోకే, గొప్ప లోకమైనటువంటి పరమపదంలో జగత్పతి, జగత్తుకి అధిపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రియాసార్థం, గొప్ప మహిమ కలిగినటువంటి అచింత్యాత్మ, గొప్ప వైభవం కలిగినటువంటి ఆ విష్ణువు శ్రియాసార్థం శ్రీదేవితో కలిసి అనేటటువంటి మాట అక్కడ ఏం తెలియచేస్తుంది అంటే ఈ మొత్తం పరమపదం అంతా కూడా శ్రీదేవితో కలిసి ఆయన ఆనందాన్ని అనుభవించడం కోసమే ఉంది. శ్రీదేవితో కలిసి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై సహా, భక్తులతోటి భాగవతోత్తములతోటి ప్రత్యేకంగా పిరాటితోటి కలిసి వేయించేసి ఉండడం కోసం ఆ వైకుంఠం అనేటటువంటి లోకం ఉంది అని తెలియచేస్తూ అక్కడ శ్రీదేవికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఒండొలియాళ్ తిరుమగళం నీయుమే నిలా నిర్ప, ఆళ్వార్లు కూడా ఒండొలియాళ్ తిరుమగళం నీయుమే నిలా నిర్ప, అందమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి తిరుమగళం లక్ష్మీదేవియు నీవు కూడా నిలా నిర్ప విహరించడానికి వీలుగా ఉండేటటువంటి ఒక గొప్ప స్థానము పరమపదము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి పరమం పదం తవ కృతే సమామ్నా శిశువు, ఆ పరమపదం అనేటటువంటిది నీకోసమే స్వామి దానిని నిర్వహిస్తున్నాడు, దానిని సంకల్పిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పరమపదం ఎలాంటిది అంటే యత్ మనసే దూర, మనస్సుకి అందనటువంటి గొప్పదైనటువంటి పరమపదము. ఇలా పరమపదం గురించి చెప్పడానికి వీరికి ప్రేరణ ఏమిటి అంటే కూరత్తాళ్వాన్ పంచస్తవాలను అనుగ్రహించారు. ఆ పంచస్తవాలలో వైకుంఠస్తవము అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకి అందించారు కూరత్తాళ్వాన్. ఆ వైకుంఠస్తవంలో ఒక 5-6 శ్లోకాలలో ఈ పరమపదం గురించి విశదంగా అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. ఆ విశదంగా అనుగ్రహించినటువంటి అన్నిటినీ కలిపి సంగ్రహంగా ఒక శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. ఏమని ప్రారంభిస్తున్నారు? యత్ దూరే మనసః, వాక్కుకి అందటం కాదు, మనసుకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది
ఇది వేదవాక్యాలను అనుసరించి భట్టర్ వారు ప్రయోగించినటువంటి మాట. మనసుని పరమాత్మ యొక్క ఆనందాన్ని కొలుస్తూ వేదము అప్రాప్య మనసా సహా వాక్కుకే కాదండి, మనసుకి కూడా పరమాత్మ ఆనందం ఇంతటిది అని చెప్పడానికి అలవి కావడం లేదు అని శాఖానుశాఖలుగా విస్తీర్ణంగా ఉండేటటువంటి వేదం కూడా నా మనసుకి పరమాత్మ యొక్క ఆనందం ఇంతటిది అని కొలిచి చెప్పడానికి నాకు కుదరడం లేదు అని వేదం చెప్పినటువంటి ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఇక్కడ పరమపదం యొక్క వైభవాన్ని చెప్పడం కాదు, అది చూడండి, చెప్పలేనటువంటి విషయాలన్నీ కూడా మనం మనసుతోటి ఊహించుకోగలుగుతాం. ఒక పెద్ద పర్వతం ఉంది అంటే ఆ పర్వతం యొక్క ఎత్తు ఎంతో మనం మాటలలో చెప్పలేకపోయినా మనసులో కళ్ళు మూసుకొని మనసులో కనుక కొంచెం ధ్యానిస్తే ఆ పర్వతం యొక్క ఆకారం, అంత పెద్ద పర్వతం కూడా మనసులో మనం దానిని ఒక ఊహించుకోగలము, దాన్ని ఒక అంచనా వేయగలం. అలాగే ఇక్కడ పరమపదం యొక్క వైభవం ఇంతటిది అని పరిచ్ఛేదించి చెప్పడానికి అలవి అవుతుందా మన మనసుకి అంటే దూరే మనసహ, మన మనసుకి అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది అంటున్నారు. శ్రీమద్వ్యోమ నసీమ వాన్ మనసయో మన భట్టర్ వారే సత్యవంత గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. శ్రీమద్వ్యోమ నసీమ వాన్ మనసయో అని భట్టర్ వారే ఇంకొక చోట శ్రీమత్ గొప్ప సంపద కలిగినటువంటిది, పరమాకాశమైనటువంటి ఈ మనసుకి వాక్కుకి అందనటువంటిది ఈ పరమపదము అని వీరే ఇంకొక చోట అనుగ్రహించారు. అలా మనసుకి వాన్ మనసయో దూరే అందనటువంటి వైభవం కలిగినటువంటిది అని అంటున్నారు. కానీ ఇక్కడ భట్టర్ వారి యొక్క చమత్కారం ఏమిటంటే మనసహ అని ప్రయోగించారు. ఈ మాటనే రామానుజుల వారు కూడా వారి వైకుంఠ గద్యంలో చెప్పారు. వారు చెప్పినటువంటి సందర్భంలో బ్రహ్మాదీనాం వాన్ మనసా గోచరే, బ్రహ్మ మొదలైనటువంటి వారందరికీ కూడా వాక్కుకి మనస్సుకి అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది అని ఎంబెరుమానార్ల యొక్క శ్రీ సూక్తి వైకుంఠ గద్యంలో ఎంబెరుమానార్లు అనుగ్రహించినటువంటి విషయం. వారేం చెప్తున్నారు, లోకంలో ఈ లోకాలన్నిటిలో జగత్ అంతటిలో కూడా గొప్ప జ్ఞానవంతుడు ఎవరు అంటే, పూర్ణమైనటువంటి వాడు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ అండి. అతనికి కూడా చెప్పడానికి అలవి కానటువంటి మహిమ కలిగినటువంటిది పరమపదము అని బ్రహ్మాదీనాం వాన్ మనసా గోచరే, వాక్కుకి మనసుకి కూడా అగోచరే, గోచరించినటువంటిది ఆ పరమపదము అని చతుర్ముఖ బ్రహ్మను ఉదహరిస్తూ ఆయనకు కూడా సాధ్యం కాదండి. పరమాత్మ యొక్క నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తే సాక్షాత్తుగా పరమాత్మ నుండి ఉద్భవించినటువంటి వాడు, అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ చేతనే అంటే విద్యను అభ్యసించినటువంటి వాడు, పరమాత్మ ద్వారానే వేదాభ్యాసం చేసినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మకి కూడా ఈ పరమపదం యొక్క వైభవాన్ని చెప్పడానికి అలవి కానటువంటి వాన్ మనసా అగోచరే, వాక్కుకి మనసుకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది ఈ పరమపదము అని ఎంబెరుమానార్లు రామానుజుల వారు వైకుంఠ గద్యంలో అనుగ్రహిస్తే, భట్టర్ వారు దానికన్నా ఒక మించి ఒక చమత్కారంగా ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. యద్దూరే మనసహ, దూరమైనటువంటిదండి. ఎవరికి? మనస్సులకి. ఎవరి మనసులకు ఇక్కడ చెప్పడం లేదు, మనసహ అనేటటువంటి మాటను చెప్తున్నారు. అలా చెప్పడంలో ఉన్నటువంటి ఒక చమత్కారము, ఒక రసోక్తి ఏమిటంటే, మన మనసులకి అందనటువంటిది, మనకన్నా గొప్పవారైనటువంటి వారు దేవతలు, వారి మనసులకి అందనటువంటిది, వారికన్నా ఆ దేవతలలో కూడా గొప్పవారు ఇంద్రుడు, రుద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, ఆ మనసులకి కూడా అందనటువంటిది. అంతకన్నా గొప్పవారు నిత్యులు, ముక్తులు, వారు పరమాత్మ కటాక్షం చేత చక్కటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు. ఆ నిత్యులు ముక్తుల యొక్క మనసుకి కూడా అక్కడే ఉన్నటువంటి వారు, పరమపదంలో ఉంటూనే నిత్యులకి ఆ పరమపదాన్ని నిత్యము అనుభవించేటటువంటి నిత్యులకి ముక్తులకి కూడా
వాన్ మనసా గోచరః, వారి వాక్కులకి మనసుకి కూడా అందనటువంటి వైభవం కలిగినటువంటిదండి ఆ పరమపదము అని, ఆ నిత్యులు ముక్తుల యొక్క మనసుకి కూడా దూరే అందనటువంటి వైభవము. అంతెందుకండి, స్వామే సర్వజ్ఞుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే పరమపదం యొక్క వైభవం ఇంతటిది అని పరిచ్ఛేదించి చెప్పగలడా అంటే, మనసః దూరే, ఆ పరమపదనాథుడికి కూడా మనసః దూరే, ఆయన మనసుకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది అని చెప్పడం కోసం యద్దూరే మనసః, మామూలు మనలాంటి అగ్నులకి, కొంచెం జ్ఞానం కలిగినటువంటి దేవతలకి, అంతకన్నా నిత్యము కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు నిత్యులు ముక్తులకి, అంతకన్నా నిత్యము గొప్పగా సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడికి కూడా యద్దూరే మనసః, ఆ పరమపదం యొక్క వైభవము పరిచ్ఛేదించి వారు కూడా పరిపూర్ణంగా చెప్పలేరు సుమా, అంత గొప్ప వైభవం కలిగినటువంటిది. అన్యైః ధన్యపురుషైః మనసాపి అన్యాప్యం అని వీరే వైకుంఠస్తవంలో, కూరత్తాళ్వాన్ వైకుంఠస్తవంలో ఆ వైభవాన్ని, పరమపదం యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి విషయంలో అన్యైః అధన్యపురుషైః మనసాపి అన్యాప్యం, భాగ్యవిహీనులైనటువంటి వారు మనసునైనా కూడా పొందడానికి వీలు లేనటువంటిది. మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. పెరుమాళ్ల కటాక్షం పడనటువంటి భాగ్యహీనులు ఎవరైతే ఉంటారో, భాగవతోత్తముల యొక్క అభిమానాన్ని పొందనటువంటి భాగ్యవిహీనులు ఎవరైతే ఉంటారో, ఆచార్య కటాక్షం పడనటువంటి భాగ్యవిహీనులు ఎవరైతే ఉంటారో వారికి పరమపదం అసలే లభించదు. వారు నిజంగా పరమపదానికి చేరలేరు. కానీ పోనీ మనసుతో అయినా పరమపదం ఇలా ఉంటుంది, మేము పరమపదంలో ఉన్నాము అనేటటువంటి భావన కూడా వారి మనసులో రాదండి. అలాంటి భాగ్యహీనులకు మనసుతోనైనా అప్యన్యాపం, ఆ మనసుతోనైనా కూడా పొందడానికి అలవిలేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది పరమపదము. అందుకే యద్దూరే మనసః, మనసుతో కూడా అందనటువంటి వైభవం కలిగినటువంటిది. యదేవ తమసః పారే, పరమపదము ప్రకృతి మండలానికి బయట ఉన్నటువంటిది, దానికన్నా పైన ఉన్నటువంటిది. తమసః గుణాన్ని నిర్దేశించి చెప్తున్నారు, తమో గుణాన్ని గురించి చెప్తున్నారు. అంటే గుణములు కలిగినటువంటి ప్రకృతికి పారే, అవతల ఉన్నటువంటిది. వేదము ప్రకృతిని ఎప్పుడైనా ప్రకృతి గురించి చెప్పాలి అనేటటువంటి చోట తమః రజః అనేటటువంటి గుణవాచకాలనే, గుణాలతోనే వేదాన్ని అంతటినీ కూడా నిర్దేశిస్తూ ఉంటుంది శృతి. అలాగే ఇక్కడ కూడా భట్టర్ వారు కూడా యదేవ తమసః పారే, ఆ తమస్సు కన్నా కూడా అవతల ఉన్నటువంటిది. యదేవ పరమం తమసః పరస్తాత్ అని వైకుంఠస్తవంలో కూరత్తాళ్వాన్ యదేవ పరమం తమసః పరస్తాత్, తమో గుణాలకి అవతల వైపు ఉండేటటువంటిది. ఇక్కడ చమత్కారం ఏమిటంటే ఏవా యత్, ఇంతకు ముందు చెప్పేటటువంటిది యత్ యద్దూరే మనసః, యత్ ఏ ప్రదేశమైతే మనసుతోటి చింతించడానికి వీలు లేనటువంటిదో అని ఆ యత్ శబ్దాన్ని ప్రయోగించారు. ఇక్కడ యత్ ఏవా, ఒక ఏవకారాన్ని కూడా, అవధారణని కూడా చెప్తున్నారు. అంటే పరమపదం తప్ప మిగిలినటువంటి స్థానములన్నీ కూడా ప్రకృతి మండలంలోకి వచ్చేటటువంటివే. మనం ఏమనుకుంటూ ఉంటాం, భూలోకం పైన అనేక లోకాలు ఉన్నాయండి, అవన్నీ కూడా చాలా గొప్ప లోకాలు. కొన్ని చోట్ల సనకాది మహర్షులు వేయించేసి ఉంటారు, అంతకన్నా పైన కొంతమంది ప్రజాపతులు వేయించేసేటటువంటి లోకాలు ఉంటాయి. ఆ పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పబడేటటువంటి త్రిమూర్తులు వేయించేసేటటువంటి సత్యలోకం ఉంటుంది. ఇవన్నీ కూడా గొప్ప లోకములే అనుకుంటాం. కానీ అవన్నీ కూడా ప్రకృతి లోపల ఉండేటటువంటి, ప్రకృతి మండలంలో చేరి ఉండేటటువంటి లోకములే. ఇదొక్కటి మాత్రమే ఆ ప్రకృతి మండలానికి అవతల ఉండేటటువంటి లోకము. అందుకే ఏవా పారే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇదొక్క లోకమే, పరమపదం మాత్రమే ఆ ప్రకృతి మండలానికి అవతల ఉండేటటువంటి లోకము అనేటటువంటి చెప్తున్నారు. ఆ ఏవకారాన్ని పారే అనేటటువంటి ఒక పదంతో మనం గనక చెప్పుకుంటే అప్పుడు ప్రకృతి మండలానికి పైన ఉండేటటువంటి లోకము, ఆ ప్రకృతి మండలం తర్వాత
విరజా నది ఉంటుంది. ఆ విరజా నది పైన ఉండేటటువంటి లోకము పరమపదము. లీలా విభూతిని నిత్య విభూతిని రెండింటినీ కూడా సపరేట్ చేసేటటువంటి, రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది విరజా నది. విరజకి పైన ఉన్నటువంటి లోకము పరమపదమని, విరజకి కింద ఉన్నటువంటి లోకము లీలా విభూతి అని. ఆ విరజ కింద ఉన్నటువంటి లీలా విభూతి అంతా కూడా ప్రకృతితో నిండి ఉంటుంది, ప్రకృతితో కలిసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అంటే మిగిలినటువంటి లోకాలన్నిటిలో కూడా ప్రకృతి సంబంధం వల్ల పరిణామాలు చెందుతూ నిత్యము అక్కడ ఉన్నటువంటి జీవులు, అక్కడ ఉన్నటువంటి లోకములన్నీ కూడా తమోగుణంతో రజోగుణంతో నిత్యము కూడా ఉన్నటువంటివి. పరమపదంలో శుద్ధ సత్వం మాత్రమే అక్కడ ఉండి ఎటువంటి వికారాలు పొందకుండా నిత్యము కూడా ఒకే విధంగా ఉండేటటువంటి సద్గుణాలతోటి నిండి ఉన్నటువంటి లోకము, సద్గుణాలతోటి సమృద్ధిగా ఉండేటటువంటి లోకము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. గొప్ప తేజస్సుతోటి, సద్గుణ సమూహాలతోటి, గొప్ప సమృద్ధితోటి, గొప్ప అతిశయంతో ఉండేటటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానము పరమపదము అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్తున్నారు భట్టర్ వారు. అక్కడ కూడా మార్పులు ఉంటాయి. అక్కడ కూడా ఈ శుద్ధ సత్వం అనేటటువంటి ఈ తత్వమే భవనములుగా మారుతుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనం, అక్కడ కూడా భవనాలు ఉంటాయి, అక్కడ కూడా ఉద్యానవనాలు ఉంటాయి, అక్కడ కూడా పర్వతములు ఉంటాయి, అక్కడ కూడా ఈ లోకంలో మనం చూసే ప్రకృతి పరంగా మనం చూసేటటువంటి విశేషణములన్నీ కూడా పరమపదంలో ఇంకా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా సత్వంతోనే, శుద్ధ సత్వంతో ఏర్పడినటువంటి విషయములు. మరొక వస్తువు ఏర్పడాలి అంటే ఆ శుద్ధ సత్వం మారాలి, పరిణామం చెందాలి కదండి. మరి అక్కడ కూడా పరిణామం చెందుతోంది కదా, ఒక శుద్ధ సత్వం అనేటటువంటి తత్వం పరిణామం చెందుతోంది కదా. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా జీవుని యొక్క కర్మానుగుణంగా భోగోపకరణములుగా మారుతున్నాయి. ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రకృతి అంతా కూడా జీవుడికి కర్మానుభవం చేయించడం కోసం మనం చూసేటటువంటి సృష్టి జగత్తుగా పరిణామం చెందుతోంది. మరి పరమపదంలో ఉన్నటువంటి ఆ శుద్ధ సత్వం అనేటటువంటి గుణము ఎలా పరిణామం చెందుతోంది అంటే భగవత్ ఇచ్ఛానుసారంగా పరిణామం చెందుతోంది. రెండిటికి తేడా ఏమిటి అంటే ఇక్కడ జీవుని యొక్క కర్మానుగుణం కోసం ప్రకృతి పరిణామం చెందుతూ ఉంటే అక్కడేమో భగవత్ ఇచ్ఛానుసారంగా అక్కడ శుద్ధ సత్వం అనేటటువంటిది పరిణామం చెంది అక్కడ కూడా అనేక భోగస్థానాలుగా మారుతోంది. అక్కడ పరమాత్మ ఆజ్ఞానుసారంగా అక్కడ శుద్ధ సత్వం అనేటటువంటిది మారుతోంది. కాబట్టి తమసపారే, తమస్సుకి ఆవల ఉన్నటువంటి లోకము, పెను చీకట్లకి ఆవల ఉన్నటువంటి లోకము. చీకట్లు అంటే తమస్సు అంటే అంధకారము, ప్రకృతి అనేటటువంటి విషయంగా చెప్తూ ఆ ప్రకృతికి అవతల ఉన్నటువంటి గొప్ప తేజోవంతంగా ఉండేటటువంటి లోకము. అలాంటి లోకము యదేవ ఏదైతే ఉందో అది కదా నీ స్థానము, అది నీ కోసమే ఉంది తల్లి, ఆ పరమపదము నీ కోసమే ఉంది అంటున్నారు. యదద్యద్భుతం, మనం భూలోకమే ఎన్నో అద్భుతాలకి నెలవు అని చూస్తుంటాం. ఈ లోకంలోనే ప్రకృతి రమణీయత, ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ కూడా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ లోకం కన్నా కూడా పైన ఉన్నటువంటి లోకాలు, మిగిలినటువంటి లోకాలన్నీ కూడా ఇంకా అద్భుతాలుగా ఉంటాయి. భూలోకం కన్నా కూడా క్రింద ఉన్నటువంటి పాతాళ లోకాలు, పైన ఉన్నటువంటి స్వర్గాది లోకాలన్నీ కూడా ఇంకా రమణీయంగా, ఇంకా అత్యద్భుతంగా ఉంటాయి. సత్యలోకం వరకు ఉండేటటువంటి మిగిలినటువంటి లోకాలలో ఆశ్చర్యాలు అనేకమైనటువంటి ఆశ్చర్యాలతో నిండి ఉంటాయి. వాటన్నిటికన్నా కూడా పరమపదం అత్యంత ఆశ్చర్యావహంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి జీవుడికి అప్పటి వరకు చూడనటువంటి రమణీయత, అప్పటి వరకు మనసులో కలగనటువంటి ఆ ఆనంద అతిశయమంతా కూడా పరమపదం చేరిన తర్వాత ఆ జీవుడికి కలుగుతుంది. అతి సుందరం అద్భుతం చ అని వైకుంఠస్తవంలో కూరత్తాళ్వాన్ని అనుగ్రహిస్తారు. అతి సుందరమైనటువంటి లోకం, ఎప్పుడూ కూడా అత్యంత సుందరమైనటువంటి లోకాన్ని మనం చూసి ఈ లోకంలోనే మనం ఏదో విహారయాత్రకు వెళ్ళి అక్కడున్నటువంటి ఉద్యానవనాలని జలపాతాలని చూస్తే మనసుకు ఒక తెలియనటువంటి ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. అబ్బా ఎంత రమణీయంగా ఉంది ప్రకృతి. ఎప్పుడూ ఆ ఇంట్లో కూర్చొని మన ఊరిలోనే ఉన్నటువంటి విశేషాలన్నింటినీ చూసి విసిగిపోయినటువంటి మనసుకి
ఆ ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయతనంతటినీ చూస్తే ఎంత ఆహ్లాదం కలుగుతూ ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను చూస్తేనే అంత ఆహ్లాదం కలుగుతూ ఉంటే, అక్కడికి జీవుడు విరజా నది దాటిన తర్వాత గొప్పదైనటువంటి దివ్య శరీరాన్ని పొందిన తర్వాత గరుడాళ్వాన్ వచ్చి ఆ జీవుణ్ణి తిరుమామణి మండపానికి తీసుకొని వెళుతూ ఉంటే, జీవుడు ఆ పుష్పక విమానంలో పయనిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి అప్రాకృతమైనటువంటి ఉద్యానవనాన్ని, అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదలని, అక్కడ ఉన్నటువంటి జంతు సంపదలన్నిటినీ కూడా చూస్తుంటే ఆ జీవుడి యొక్క మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని అక్షరాధిగతిలోనూ చెప్తారు. ఆ తర్వాత వైకుంఠ గద్యంలో కూడా రామానుజుల వారు అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నింటినీ గురించి అద్భుతంగా తెలియజేస్తారు. నిత్యము కూడా నూతనంగా ఉండేటటువంటి ఒక భావనని అద్భుతము అంటారు. ఒకసారి చూసినటువంటి పూర్వము మనకు కలిగినటువంటి అనుభవం కాకుండా నూతనంగా ఇంకొక అనుభవం కలిగితే, మరొక ఆనందకరమైనటువంటి నవనూతనంగా వేరొక ఆనందం కలిగితే దాన్ని అద్భుతము. ఎప్పుడూ కూడా ఇదివరకు కలిగినటువంటి భావన కాకుండా మళ్ళీ క్రొత్త భావన కలుగుతూ ఉంటే దాన్ని అద్భుతము అంటారు. అలా నిత్యము కూడా అపూర్వంగా ఉండి, పూర్వం లేకుండా పూర్వం అనుభవించినటువంటి అనుభవంగా కాకుండా అపూర్వంగా మళ్ళీ క్రొత్త అనుభవాన్ని కలిగింపచేసేది, నిత్యము ఆశ్చర్యాన్ని కలిగింపచేసేదాన్ని అద్భుతం. అద్భుతం కాదు సుమా, ఇక్కడ పరమపదం అత్యద్భుతం. లోకాలలో ఉన్నటువంటి అద్భుతమాలన్నిటికన్నా కూడా అత్యద్భుతంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. యత్కాలాదపచేళిమం నకాలహ తత్ర వై ప్రభు అనేటటువంటి మాట ఎప్పుడూ కూడా మనం వింటూ ఉంటాం. అక్కడ కాలం యొక్క ప్రభావం ఉండదండి. పరమపదంలో అక్కడికి వెళ్ళినటువంటి ముక్తుల పురుషులు, ప్రభువులు, అక్కడ ఉన్నటువంటి నిత్యులు అందరూ కూడా పరిపాలన చేసేవారేమో, కానీ అక్కడ కాలం అనేటటువంటిది ప్రభావం ఉండదు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రములు ఉండవు, ఇవేమీ ఉండవు. అందుకని అక్కడ కాల ప్రభావం అనేటటువంటిది ఉండదు. కాల ప్రభావం ఉంటే మార్పులు చెందడం అనేటటువంటిది ఉంటుంది, కానీ అక్కడ కాల ప్రభావమే ఉండదు. కాబట్టి మార్పు అనేటటువంటిది చెందకుండా నిత్యము కూడా ఒకే విధంగా ఉండేటటువంటి గొప్ప ప్రదేశము ఆ పరమపదము అంటారు. తేజోమయం పరమసత్వమయం ధ్రువం యత్ ఆనందకందం అతి సుందరం అద్భుతం యత్ అని కూరత్తాళ్వాన్ యొక్క శ్రీ సూక్తి. తేజోమయం పరమసత్వమయం ధ్రువం యత్ ఆనంద కందం అతి సుందరం అద్భుతం యత్. ఏ స్థానమైతే తేజోమయమైనటువంటి స్థానము, ఇక్కడ సూర్యుడికైనా 1000 కిరణములు ఉంటాయి. అలాంటి ఒక సూర్యుడిని చూస్తేనే మనం ఇంత తేజస్సును చూస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. అక్కడ మనం చూసేటటువంటి సూర్యులు, చంద్రులు, తారకులు, విద్యుత్తు ఇవేమీ కూడా భాషించవు. అంత గొప్ప ప్రకాశంతో నిండి ఉంటుంది. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయామగ్ని అని శృతి వేదం చెప్తూ ఉంటుంది. పరమపదం ముందు పరమాత్మ సన్నిధిలో సూర్యుడు వెలవెలబోతాడండి. చంద్రుడు చెప్పనవలసినటువంటి అవసరమే లేదు. చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశించవు, విద్యుత్తులు కూడా ప్రకాశించవు. ఇక అగ్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? అలా పరమాత్మ తేజస్సు ముందు ఇవన్నీ కూడా ఎలా అయితే వెలవెలబోతాయో తేజోమయం, అలాగే ఆ పరమపదం కూడా ఎంతో గొప్ప తేజస్సుతోటి నిండి ఉంటుంది. అత్యర్కానల దీప్తం తతస్థానం విష్ణోః మహాత్మనః స్వయమేవ ప్రభయా రాజన్ దుష్ప్రేక్షం దేవదానవైః. అత్యర్కానల దీప్తం, విష్ణువు ఉండేటటువంటి స్థానం, విష్ణోః తత్స్థానం, విష్ణువు వేంచేసి ఉండేటటువంటి పరమపదం అనేటటువంటి స్థానము అత్యర్కానల దీప్తం, అగ్ని కంటే సూర్యుడి కంటే ఎక్కువ ప్రకాశాన్ని కలిగినటువంటిది ఆ కాంతితోటి దుష్ప్రేక్షం దేవదానవై, దేవతలకి దానవులకి కన్నెత్తి అటువైపు చూడడానికి కూడా సాధ్యం కానటువంటి గొప్ప తేజస్సుతోటి విరాజిల్లేటటువంటిది. ఆ తేజస్సు ముందు ఆదిత్యుడు మొదలైనటువంటి వారి తేజస్సులన్నీ కూడా
మిణుకు మిణుకుమని చిన్నవైపు తేజో విహీనులమైపోతాయి. అంత గొప్ప తేజస్సు కలిగినటువంటిది ఆ పరమపదము అంటారు. సుడరొళియాయ్ నిన్ర తన్నుడై సోది, తేజోరూపమై ఉండేటటువంటి పరమపదము. ఆ సుడరొళియాయ్ నిన్ర తన్నుడై సోది, గొప్ప ప్రకాశంతో నిండినటువంటి పరమపదము అని చెప్తున్నారు. పరమసత్వమయం రజోగుణము తమోగుణము లేనటువంటి సత్వగుణం. ధ్రువంగా ఎప్పుడూ ఒకే స్థానం ఒకే విధంగా ఉండేటటువంటి దాన్ని ధ్రువము అంటారు. ఎప్పుడు అక్కడ ఆనందము ఒకే విధంగా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విషయములలో ఏ మార్పు లేకుండా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాయి. కాల ప్రభావం అక్కడ ఉండదు కాబట్టి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. ఈ లోకంలో కాల ప్రభావం ఉంటుంది కాబట్టి చూడండి, మనం అందరం కూడా కాలవశమై మనకి లభించినటువంటి శరీరాలన్నీ కూడా కాలవశమై కాల ప్రభావంతో అవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి, మళ్ళీ ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. అలా నశించిపోవడము ఉత్పత్తి చెందడానికి ఒకానొక కారణం కూడా కాలం అవుతుంది. అలా అక్కడ కాల ప్రభావం ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయములన్నీ కూడా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ప్రాచీనమైనటువంటివి, గొప్పగా నిత్యంగా నిలిచి ఉండేటటువంటి విషయములు అని అంటున్నారు. ఆనందకందకం అతి సుందరం అద్భుతం ప్రతిక్షణము, అపురూపమైనవి, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటివి, అతి సుందరమైనటువంటివి, ఆనందకందమైనటువంటిది. నలమందమిల్లదోర్ నాడు, అంతులేనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రదేశము ఆ వైకుంఠము, శ్రీ వైకుంఠము అంటున్నారు. అలా యత్కాలాత్ అపచేళిమం, కాల ప్రభావం లేకుండా ఉండేటటువంటి చోటు, కాలాతీతంగా ఉండేటటువంటి చోటు. కాలాతిగా అని వైకుంఠ స్తవంలో కాల అతిగా, కాలము అతిక్రమించి ఉండేటటువంటి చోటు అని చెప్పారు. సురపురి యద్దుర్గతి, ఆనందాహమైనటువంటి పరమపదానికి వెళుతున్నటువంటి జీవుడికి మిగిలినటువంటి లోకాలన్నీ కూడా దుర్గతులుగా తోస్తూ ఉంటాయి. సురపురి యద్గచ్చతో దుర్గతి, ఎవరైతే గచ్చతో పరమపదం చేరుతూ ఉంటారో, పరమపదం చేరేటటువంటి ప్రయత్నంలో ఉంటారో వారందరికీ కూడా ఆ పరమపదంతో పోలిస్తే ఇంద్ర పదవి కూడా దుర్గతి. ఇంద్రుని ఏం చేసి ఉండేటటువంటి ఆ స్థానం కూడా దుర్గతి కిందనే ఉంటుంది. లోకంలో ఎంతోమంది ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. జ్యోతిష్ హోమాలు, ఇతర హోమాలన్నిటినీ, యజ్ఞ యాగాదులన్నిటినీ కూడా చేసి ఆ ఇంద్రుడు ఉండేటటువంటి స్వర్గం చాలా గొప్పదండి. అక్కడ నిత్యము కూడా అమృతాన్ని పానం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అప్సరసలతోటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు ఆ లోకానికి వెళ్ళినటువంటి వారు అనేటటువంటి భావనతోటి అందరూ కూడా, లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా యద్గౌరవాత్ శృతిషు ఫల్గు ఫలం క్రియాణం మన్యత్ అసుఖోత్తరం అధ్రువం చ అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా శృతిషు ఫల్గు ఫలం క్రియాణం, ఎన్నో విధములైనటువంటి క్రియలన్నిటినీ కూడా ఆచరిస్తూ ఆదిష్టం అన్యద అసుఖోత్తరం అధ్రువం చ, పొందేటటువంటి ఆ లోకాలన్నీ కూడా అధ్రువం చ, సుఖాన్ని కలిగించేటటువంటి లోకాలు కాదు, సారరహితమైనటువంటి లోకాలు అనేటటువంటి విధాలుగా ఉంటాయి. వేదాలలో చెప్పబడినటువంటి జ్యోతిష్ఠోమాది కర్మలలో చెప్పబడినటువంటి ఇతర ఫలములు ఏవైతే ఉన్నాయో, ఇతర స్థానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసారంగా, దుఃఖోత్తరంగా, దుఃఖాన్ని ఇంకా దుఃఖాన్ని కలిగించేటటువంటివిగా, అనిత్యంగా ఉంటాయి. దేని ముందు? పరమపదం ముందు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పరమపదంలో కాలము ప్రభావం ఉండదు కాబట్టి వృద్ధ్య పక్షయ వినాశముఖైర్వికారైః ఏతైః అసంస్తుతం అనస్తి మితాస్తి శబ్దం యద్గౌరవాత్ శృతిషు, అక్కడ వృద్ధి క్షయాలు ఏమీ ఉండవు, వినాశములు ఉండవు, వికారములు ఉండవు. అంతేకాకుండా వేదాలలో చెప్పబడినటువంటి క్రియల చేత పొందబడేటటువంటి ఫలములు ఏవైతే ఉన్నాయో, స్థానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసారమైనటువంటివి,
దుఃఖాన్ని కలిగించేటటువంటివి శాశ్వతములు కానటువంటి స్థానములు అయిపోతాయి పరమపదం ముందు. పరమపదంతో పోలిస్తే పరమపదం వెళ్ళి చేరేటటువంటి వారికి ఈ స్వర్గము నరకం అయిపోతుంది, అసారమైనటువంటి స్థానం అయిపోతుంది. అది శాశ్వతమైనటువంటి స్థానం కాదు అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. పరమపదం చేరినటువంటి జీవునికి మళ్ళీ నచ పునరావర్తతే, మళ్ళీ ఈ లోకానికి రావడం అనేటటువంటి విరచన దాటి అవతలకు వెళ్ళినటువంటి జీవుడు మళ్ళీ విరచన దాటి యువతల లీలా విభూతిలోకి రాడు. అదే మనం ఎంతో కష్టపడి హోమాలు యజ్ఞాలు యాగాలు చేసి వేదంలో చెప్పబడినటువంటి క్రియాకలాపాలన్నీ కూడా చేసి స్వర్గాన్ని పొందాడు అనుకోండి జీవుడు, ఆ పుణ్యఫలం ఉన్నంత వరకు మాత్రమే ఆ స్వర్గంలో ఉంటాడు. ఆ పుణ్యఫలం అయిపోగానే మళ్ళీ మర్త్యలోకం మానవలోకానికి వచ్చి తీరవలసిందే జీవుడు. కాబట్టి ఆ మిగిలినటువంటి స్వర్గానికి పరమపదానికి చేరేటటువంటి వారందరికీ కూడా ఈ సురిపురి దుర్గతి మిగిలినటువంటి లోకాలు గొప్పగా చెప్పేటటువంటి స్వర్గాది లోకాలన్నీ కూడా దుర్గతులుగా ఉంటాయి, దుర్గతులుగా తోస్తాయి అనేటటువంటి విషయం చెప్తున్నారు. సాయుజ్యస్య యదేవ సూతి, ఇక సాయుధ్యము అని చెప్పబడేటటువంటి గొప్ప ఫలం ఏదైతే ఉందో, గొప్ప స్థితి ఏదైతే ఉందో దానికి పుట్టినిల్లైనటువంటిది పరమపదము. సాయుధ్యం ఎక్కడ లభిస్తుంది అంటే పరమాత్మతోటి సమానమైనటువంటి గుణములు కలిగి ఉండేటటువంటి స్థితి, పరమాత్మతోటి సమానమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగి ఉండేటటువంటి స్థితి ఎక్కడ కలుగుతుంది అంటే కేవలం పరమపదంలో మాత్రమే. భగవంతుడితోటి పెరుమాళ్లతోటి సమానమైనటువంటి గుణములు కలిగి ఉండేటటువంటి స్థితిని సాయుధ్యము అని చెప్తారు. ఆ సాయుధ్యం అనేటటువంటి దాన్నే ముక్తి అని అంటూ ఉంటారు. ఆ సాయుధ్యం ఎక్కడ కలుగుతుంది అంటే మనం పరమపదం చేరిన తర్వాత, విరజానది దాటిన తర్వాత అమానవన్ అనేటటువంటి పురుషుడు వచ్చి జీవుణ్ణి స్పృశించగా అప్పటి వరకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరం పోయి పరమాత్మ లాంటి గొప్ప శరీరం, గొప్ప తిరుమేని మనకి కూడా లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి ఆ సాయుధ్యం అనేటటువంటిది పరమపదానికి వెళ్ళిన తర్వాతే సఖ్యమవుతుంది, మనకి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని, దానికి పుట్టినట్టు ఉత్పత్తి స్థానం ఎక్కడ ఆ సాయుధ్యం ఉత్పత్తి అవుతుంది అంటే పరమపదంలోనే. సాయుధ్యముజ్వలము సంతి యదా పరోక్షం, పరమపద దర్శనమే సాయుధ్యము అని శ్రీవైకుంఠ స్తవంలో మనకి గురత్తాళ్వాన్ సాయుధ్యం ఉజ్వలం ఉసంతి యదా పరోక్షం, ఎప్పుడైతే మనం పరమపదాన్ని సేవిస్తామో, ప్రత్యక్షంగా మన కన్నులతోటి సేవిస్తామో అప్పుడు మనకి సాయుధ్యం కలిగింది. అర్చరాది మార్గంలో వెళ్ళి పరమపదాన్ని దర్శిస్తే జీవుడు పరమపదాన్ని దర్శించగానే అతనికి సాయుధ్యం కలుగుతుంది. ఆ దర్శనమే సాయుధ్యము, సాయుధ్యానికి సాయుధ్య స్థితి కలగడానికి కారణము అంటున్నారు. దీంట్లో ఇక్కడ కూడా ఒక ఏవకారాన్ని ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. ఏమన్నా సాయుధ్యం యదేవ సూతి, యదేవ ఇక్కడ కూడా ఏవకారాన్ని ప్రయోగిస్తున్నారంటే సాయుధ్యంలో కూడా మనకి నాలుగు విధాలుగా ఉంటుంది మోక్షం. సాలోక్యం చాపి సారూప్యం సామీప్యం చ తతఃపరం సాయుధ్యమితి ముక్తిస్తు ప్రోక్త విధి చతుర్విధ. ముక్తి అనేటటువంటిది నాలుగు విధములుగా ఉంటుందండి. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అని మోక్షం 4 విధములుగా ఉంటుంది. సాలోక్యము అంటే పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి లోకమే మనకి కూడా లోకమవుతుంది, అంటే పరమపదమే మన లోకమవుతుంది. సారూప్యము ఆయన ఎలా అయితే చతుర్భుజుడుగా వేయించేసి ఉంటాడో జీవులందరూ ముక్తులు నిత్యులందరూ కూడా చతుర్భుజులుగా అక్కడ వేయించేసి ఉంటారు. సామీప్యము పరమాత్మకి దగ్గరగా ఉండి ఆయన ఎక్కడికైతే వెళుతూ ఉంటాడో ఆయనను అనుసరిస్తూ అక్కడ ఉన్నటువంటి ముక్తులు నిత్యులు కూడా ఆయనను అనుసరిస్తూ ఛాయలాగా ఆయనకి నీడలాగా ఆయనను అనుసరిస్తూ ఉంటారని ఉపనిషత్ వాక్యాలు చెప్తూ ఉంటాయి. సాయుధ్యము అంటే ఆయనకి ఎలా అయితే గుణములు కళ్యాణ గుణములు ఉన్నాయో జీవుడికి కూడా ఎప్పుడూ కూడా అష్టగుణములు ఎప్పుడూ జీవుడికి ఉంటాయి. కానీ అవి ఆవిర్భవించేటటువంటి స్థితి ఎక్కడ కలుగుతుంది అంటే పరమపదంలో ఉంటుంది. ఇక్కడ జీవాత్మకి అష్టగుణములు ఉన్నప్పటికీ కూడా ప్రకృతి సంబంధం చేత అవన్నీ కూడా మరుగున పడిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రకృతి సంబంధం పూర్తిగా తొలగింపబడుతుందో అంటే విరజా స్నానంతో విరజా నదిలో జీవుడు
జీవుడు స్నానమాడిన తర్వాత అమానవన్ అనేటటువంటి పురుషుడు వచ్చి ఆ జీవుడిని స్పృశించగానే అప్పుడు ఆ స్పర్శతోటి మనకి కూడా ఆ పరమపదాన్ని సేవించగానే మనకి పరమాత్మతో అప్పటి వరకు మనలో మరుగున పడినటువంటి ఆ అష్టగుణములన్నీ కూడా ఆవిర్భవిస్తాయి, మళ్ళీ మనకి అవగతమవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ సాలోక్యము, సారూప్యము, సామీప్యం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? యదేవ సాయుజ్య సూతి, సాయుజ్యస్య యదేవ సూతి. మిగిలినటువంటి వెయ్యి పోని ఎక్కడైనా ఇక్కడ ఈ లీలా విభూతిలో కూడా జరగచ్చు. సాలోక్యం ఉందనుకోండి, పెరుమాళ్లతోటి సమానంగా ఆయన ఏం చేసి ఉన్నటువంటి లోకంలో మనం కూడా ఉండటం. విష్ణువుని ఉపాసించినటువంటి వారు విష్ణులోకం, సత్యలోకంలో ముగ్గురు ఉంటారు. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు, కైలాసము కూడా సత్యలోకంలో ఉంది అని చెప్తారు. రుద్రుడికి నివాస స్థానమైనటువంటి కైలాసము కూడా సత్యలోకంలోనే ఒక పక్కన ఉంటుంది అని చెప్తారు. అక్కడే విష్ణువుకి సంబంధించినటువంటి లోకము కూడా అక్కడే ఉంటుంది అని చెప్తారు. ఆ సాలోక్యము అనేటటువంటి దానిని పురస్కరించుకొని జీవుడు విష్ణులోకానికి వెళితే, సత్యలోకంలో భాగమైనటువంటి విష్ణులోకానికి గనక జీవుడు వెళితే పరమాత్మతో పాటు జీవుడు కూడా సాలోక్యాన్ని పొందాడండి అని చెప్పడానికి వీలవుతుంది. కానీ సాయుధ్యం అనేటటువంటిది ఎక్కడ కలుగుతుంది అంటే కేవలం పరమపదం చేరిన తర్వాత మాత్రమే సాయుధ్యము కలుగుతుంది. సారూప్యము కూడా ఈ లోకంలో పరమాత్మ కటాక్షిస్తే ఆయన లాంటి రూపం మనకి కలగవచ్చేమో, కానీ సాయుధ్యం అనేటటువంటిది అక్కడ పరమపదం చేరిన తర్వాత మాత్రమే అది మనకి లభిస్తుంది. కాబట్టి సాయుజ్యమస్య యదేవ సూతి, ఎక్కడ మాత్రమే సాయుధ్యంకి, ఏది మాత్రమే సాయుధ్యానికి పుట్టినిల్ల ఉత్పత్తి స్థానం అవుతుందో అలా జీవుడికి సాయుధ్యం అనేటటువంటిది పరమపదంలో మాత్రమే లభిస్తుంది అని చెప్పడం కోసం యదేవ సూతి అనేటటువంటి ప్రయోగాన్ని ప్రయోగించారు. అథవా, ఇన్ని మాటలు ఎందుకండి, ఎంతో గొప్పగా చెప్పారు. యద్దూరే మనసో యదేవ తమసః పారే యతత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతి సాయుజ్యస్య యదేవ సూతి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విశేషణములన్నీ కూడా కేవలం పరమపదానికి మాత్రమే అన్వయించగలిగినటువంటి విశేషణములతోటి ఆ పరమపదం యొక్క వైభవాన్ని ఇంత గొప్పగా చెప్పేసి భట్టర్ వారు అథవా యద్దుర్గ్రహం మద్గిరాం, అంతెందుకండి, మద్గిరాం, నా మాటలకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది తద్విష్ణో పరమం పదం, గొప్పదైనటువంటి ఆ విష్ణువు యొక్క స్థానం పరమపదము మా మాటలకి కూడా అందనటువంటిది అంటున్నారు. ఏంటండి ప్రత్యేకత? మిగిలినటువంటి వారి మాటలకి భట్టర్ వారి యొక్క మాటలకి ప్రత్యేకత ఏమిటి, తారతమ్యం ఏమిటి అంటే, అందరిలాగా కలిగినటువంటి మా వాక్కు కాదండి. మా వాక్కు ఎలా మాకు లభించినటువంటి వాక్కు అంటే త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణి విలసితం, త్వమేవ శ్రీహి మహ్యం బహుముఖయవాణి విలసితం. భట్టర్ వారి యొక్క వాగ్వైభవం ఎలాంటిది అంటే, వారు స్వప్రయత్నంతో పొందినటువంటి వాణి విలసితం కాదండి. ఇది ఎవరి వైభవాన్నైతే చెప్పడానికి అలవి కాదో, ఎవరి వైభవం అయితే బ్రహ్మాది దేవతలు కూడా చెప్పలేరో అలాంటి శ్రీదేవి, అలాంటి రంగనాయకి కటాక్షంతో కలిగినటువంటి వాగ్వైభవం కదా. అందుకే భట్టర్ వారు అనాఘ్రాతావద్యం అనేటటువంటి శ్లోకాన్ని అనుగ్రహించిన తర్వాత త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణి విలసితం అని ప్రార్థన చేసిన తర్వాత శ్రీరంగనాయకి కటాక్షం వారి మీద ప్రసరింపబడి వారికి గొప్ప వాగ్విలాసం కలిగిన తర్వాత వెంటనే వారు శ్రీరంగనాయకి యొక్క సన్నిధిని విడిచిపెట్టి రంగనాథుడు సన్నిధి దగ్గరకు వచ్చి పెరియ పెరుమాళ్ళ దగ్గర చెప్తున్నారు, శ్రియం త్వత్యోపుచ్చైః వయమిహ ఫణామశృణుతరాం. స్వామి, ఇప్పుడు నేను ఆ తల్లి యొక్క వైభవాన్ని నీ వైభవం కన్నా కూడా గొప్పగా చెప్పగలుగుతున్నాను అని కాన్ఫిడెంట్గా భట్టర్ వారు అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణి విలసితం. తమ ప్రయత్నంతో వచ్చినటువంటి వాగ్వైభవం కాదు భట్టర్ వారిది, పరిపూర్ణంగా రంగనాయకి కటాక్షంతో కలిగినటువంటి ఆ కటాక్ష పరిణామంగా కటాక్ష వీక్షణముల యొక్క
పరిణామంగా కలిగినటువంటి వాగ్విలాసము, అమృత లహరీ ధీలంగనీయైరపాంగై అనే అమృతాలను మరపించేటటువంటి గొప్ప కటాక్షములన్నిటినీ కూడా భట్టర్ వారి మీద ప్రవహింపచేస్తే, ఆ శ్రీదేవి రంగనాయకి ప్రవహింపచేస్తే సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజ మహిషి మధురై కటాక్షై, మధురమైనటువంటి కటాక్షములన్నీ కూడా భట్టర్ వారి మీద కటాక్షిస్తే వైదగ్యవర్ణ గుణ గుంభన గౌరవైర్య కండూల కర్ణ కుహర కవయోధయంతి అని గొప్పగా శ్లాఘింపబడేటటువంటి వాగ్విలాసం కలిగినటువంటి భట్టర్ వారు చెప్తున్నారు. మా మాటలకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది పరమపదము. అంటే శ్రీదేవి కటాక్షంతో కలిగినటువంటి వైభవానికి కూడా అందనటువంటిది గొప్ప వైభవం కలిగినటువంటిది ఆ పరమపదము అని అందంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. భట్టర్ వారి యొక్క వైభవం ఎంతటిది అంటే పూర్వాచారులందరూ కూడా ఒక చక్కటి విషయాన్ని, ఒక ఐతిహ్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు. భట్టర్ వారి యొక్క వాగ్విలాసానికి మిగిలినటువంటి పూర్వాచార్యుల యొక్క వాగ్విలాసానికి తేడా ఏమిటి అంటే, పెరియ తిరుముజి అనేటటువంటి ప్రబంధానికి సాందేందుమే నన్ ములయార్ అనేటటువంటి ఒక పాసుర ఖండాన్ని వ్యాఖ్యానం చేస్తూ, వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ పెరియవాచాన్ పిళ్ళై ఒక సూక్తిని, ఒక ఐతిహ్యాన్ని అక్కడ అనుగ్రహిస్తారు. కిడాంబి ఆచాన్ సిరియాత్తాన్ పెరుమాళ్ పండిత్తానాగ పల్కాలం సొల్లుం. ఈ వార్త ఏమిటంటే, ఒక వార్తని అక్కడ ఐతిహ్యాన్ని చెప్తున్నారు. కిడాంబి ఆచాన్ అనేటటువంటి మహనీయులు ఎప్పుడూ చెప్తూ ఉండేటటువంటి ఒక వార్త ఇది. ఏమిటి ఆ వార్త అంటే, వారు చెప్పినటువంటి మాట కాదు, సిరియాత్తాన్ పెరుమాళ్ అనేటటువంటి మహనీయులు చెప్పినటువంటి మాట. పణిత్తానాగా పల్కాలు సొల్లుం. వారు ఉన్నంత వరకు సిరియాత్తాన్ పెరుమాళ్ అనేటటువంటి మహనీయులు చాలా రోజులు ఈ లోకంలో వేయించేసి ఉన్నారు. వారు ఉన్నంతకాలం కూడా పల్కాలం సొల్లుం అనేక విధములుగా ఎప్పుడూ ఈ మాట చెప్తూ ఉండేవారండి అని కిడాంబి ఆచాన్, వారికి తెలిసినటువంటి వారు కిడాంబి ఆచాన్ కాబట్టి ఆ సిరియాత్తాన్ పెరుమాళ్లను సేవించినటువంటి కిడాంబి ఆచాన్ అనేటటువంటి మహనీయులు చెప్తున్నారు. మా మాకు తెలిసినటువంటి మా మహనీయులైనటువంటి సిరియాత్తాన్ పెరుమాళ్ అనేటటువంటి మహనీయులు ఎప్పుడూ ఒకే విషయం చెప్తూ ఉండేవారండి. అదేమిటంటే అని కిడాంబి ఆచాన్ అనేటటువంటి వారు చెప్తున్నారు. நான் சொல்லுகிற வாச்சங்களை அன்றே భట్టరుం వ్యవహిక్కిరదు ఎండ్రు ఇరుక్కవన్నాదు. భట్టర్ వారి యొక్క వైభవం చెప్తున్నారు. ఏముందండి, దివ్య ప్రబంధమే, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురంలోనే అదే వేదము, అదే శాస్త్రము. మేము ఏ విధంగా అయితే వాచ్యకములన్నిటినీ కూడా చెప్తున్నామో, అంటే ఒక పదానికి అర్థం ఎలా అయితే చెప్తున్నామో, ఒక పదానికి వ్యాఖ్యానం ఎలా అయితే అనుగ్రహిస్తున్నామో అలాగే కదా అందరూ చేస్తారు. పూర్వాచారులు అందరూ కూడా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు అన్నీ కూడా ఒకే విధంగా చేస్తారు. వారందరూ ఒక వాక్యాన్ని పుచ్చుకుంటారు. అందులో ఉన్నటువంటి ఆ రసఘనమైనటువంటి అర్థాన్నంతటినీ కూడా ఆళ్వార్ల యొక్క మనస్థితిని ఆవిష్కరింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. పూర్వాచారులు అందరూ కూడా ఒకే విధంగా చేస్తున్నారు అని అనుకున్నా పర్వాలేదు, కానీ భట్టరు వ్యవహరిక్కరదు, భట్టర్ వారు కూడా ఇలాగే చేస్తున్నారు అని అనుకోకండి. భట్టర్ వారు కూడా మిగిలినటువంటి ఆచార్యులలాగే వ్యాఖ్యానాలు అనుగ్రహిస్తున్నారు, పదాలకి అర్థాలను అనుగ్రహిస్తున్నారు అని మాత్రం అనుకోకండి. ఎండ్రు ఇరుక్కవన్నాదు అని ఎప్పుడూ కూడా తలవకండి. భట్టర్ వారి యొక్క వ్యాఖ్యాన శైలి అమోఘమైనటువంటిది. వారి యొక్క వాణి, వారి యొక్క కవితా చతురత అమోఘము, అద్వితీయమైనటువంటిది అంటున్నారు. అంగుత్తైకు ఏత్తుం ఉండు. ఆ భట్టర్ వారు చేసేటటువంటి వ్యాఖ్యానానికి గొప్ప ఎత్తుం, గొప్ప పెరుమై, గొప్ప ప్రసిద్ధి ఉంటుందండి. అందులో గొప్ప భోగ్యంగా ఉంటుంది అంటున్నారు. మున్నే నిన్ర తునైనాన్ తూనెన్రు వారే సిరయార్ తొన్రుం. ఎదురుగుండా కనిపించేటటువంటి ఒక స్తంభాన్ని మిగిలినటువంటి మహనీయులందరూ కూడా స్తంభం అండి అని చెప్తే, ఆ స్తంభంలో నిస్సారమైనటువంటి, అంటే ప్రాణం లేనటువంటి ఒక స్తంభం మాత్రమే మనకి కనిపిస్తుంది. అందరూ ఇప్పుడు మన పూర్వాచారులందరూ కూడా ఒక స్తంభాన్ని వ్యాఖ్యానిస్తున్నారో అనుకుందాం. ఆ స్తంభానికి మణులు కలిగినటువంటి స్తంభం అండి.
చక్కగా మణులతోటి ప్రకాశించేటటువంటి స్తంభము అని చెప్తున్నారు. మిగిలినటువంటి ఆచార్యులందరూ కూడా తూణైనాన్ తూనెన్రువారే, మిగిలినటువంటి ఆచార్యులందరూ కూడా స్తంభము అనే మాత్రమే చెప్పగలుగుతారు. అంటే ప్రాణం లేని నిర్జీవమైనటువంటి మణులతో కూడినటువంటి ఒక స్తంభము అని చెప్తారు. కానీ భట్టర్ వారు చెప్తే ఎలా ఉంటుంది అంటే అవన్ సొన్నవారే, ఒకవేళ ఆ స్తంభాన్నే భట్టర్ వారు వ్యాఖ్యానిస్తే, స్తంభం అనేటటువంటి పదాన్నే వ్యాఖ్యానిస్తే, స్తంభం గురించి చెప్పవలసి వస్తే భట్టర్ వారు చెప్తే ఎలా ఉంటుంది అంటే తళిరుం మురియుమాయి తోండ్రుం ఎన్రు, అదే వారు గనక ఆ స్తంభాన్ని వ్యాఖ్యానిస్తే చిగిర్చినటువంటి కొమ్మలు రెమ్మలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక వృక్షము అన్నట్టుగా చెప్తారు. అంత కవితా చతురత కలిగినటువంటి వారు భట్టర్ వారు ప్రయోగించేటటువంటి మాటలలో అంత రసఘనమైనటువంటి మాటలు ఉంటాయి. మిగిలినటువంటి వారందరూ కూడా స్తంభాన్ని స్తంభంగానే చూస్తారు. వారు చెప్పినటువంటి మాటలను మనం అధ్యయనం చేస్తే, లేకపోతే గురుముఖత ఆచార్యముఖత మనం సేవిస్తే అది మనకి స్తంభంగానే, ఒక కొయ్యగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రాణం లేనటువంటి ఒక కొయ్యగానే కనిపిస్తూ ఉంటుంది. అదే భట్టర్ వారు గనక దానిని వ్యాఖ్యానిస్తే వారు గనక ఆ స్తంభాన్ని గురించి చెప్తే తళిరుం మురియుమాయి తోండ్రుం, చిగురించినటువంటి చక్కటి శాఖానుశాఖలుగా కొమ్మలు రెమ్మలు కలిగినటువంటి ఒక విలక్షణమైనటువంటి స్తంభంగా మనకి కనిపిస్తుంది. అంటే ప్రాణం లేనటువంటి దానిలో కూడా ఒక ప్రాణతత్వాన్ని, ఒక చక్కటి భావనలు ఎవ్వరూ చూడనటువంటి భావనలు కూడా చూసి అవి చెప్పడం, అవి అందించేటటువంటి విషయంలో కూడా రసమయమైనటువంటి వ్యాఖ్యానాలు, రసమయమైనటువంటి అర్థాలు అనుగ్రహించగలిగినటువంటి వాగ్విలాసం కలిగినటువంటి వారు భట్టర్ వారు అనేటటువంటి విషయాన్ని కిడాంబి ఆచాన్ అనేటటువంటి మహనీయులు, మాకు తెలిసినటువంటి మహనీయులు సిరియత్తాన్ పెరుమాళ్ అనేటటువంటి మహనీయులు ఎప్పుడూ కూడా భట్టర్ వారి విషయంలో, భట్టర్ వారు చేసేటటువంటి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి, వారు పలికేటటువంటి మాటలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి అంతా కూడా చెప్పేటటువంటి ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు. అలాంటి గొప్పతనం కలిగినటువంటి భట్టర్ వారు కూడా యద్దుర్గ్రహం మద్గిరాం, నా మాటలకి కూడా అందనటువంటి గొప్ప వైభవం, ఒక స్తంభాన్నే ఇంత విలక్షణంగా, ఇంత మనసుకి హత్తుకునేటట్టుగా చెప్పగలిగినటువంటి భట్టర్ వారికి కూడా ఆ పరమపదాన్ని వర్ణిద్దాము, ఆ పరమపదాన్ని ఎలా ఉంటుందో తెలియచేద్దాము అంటే యద్దుర్గ్రహం మద్గిరాం, నా మాటలకి కూడా అందనటువంటి మా గొప్ప వైభవం కలిగినటువంటిది పరమపదము అంటున్నారు. అలాంటి తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః, అలాంటి గొప్పదైనటువంటి ఆ పరమపదం, తత్ విష్ణోః పరమపదం, ఉత్కృష్టమైనటువంటి విష్ణువుకి స్థానమైనటువంటి ఈ లోకం ఏదైతే ఉందో, పరమపదం ఏదైతే ఉందో, తవ కృతే మాతః, మాతః ఓ శ్రీరంగనాయకి, తవ కృతే నీ కొరకే ఉన్నది అని మేము చెప్పడం లేదు. సమామ్నా శిశుః, వేదము ఉద్ఘోషిస్తోంది. వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వేదవేత్తలు నిత్యము కూడా ఇప్పటికీ తద్విష్ణో పరమం పదం నిత్యము పెరుమాళ్ళ సన్నిధిలో మనం నిత్యము సేవించేటటువంటి మంత్రం తద్విష్ణో పరమం పదం అనే నిత్యము ఈనాటికి కూడా వేదవేత్తలందరూ కూడా ఆ పరమపదం తవ కృతే నీకోసమే ఉంది సుమా, ఆ లోకం నీకోసమే ఉంది సుమా అని ఆ వేదవేత్తలందరూ కూడా ఈనాటికి కూడా అధ్యయనం చేస్తున్నారు, ఉద్ఘోషిస్తున్నారు అని అద్భుతంగా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ చమత్కారం ఏమిటంటే మాతః, మిగిలినటువంటి పదాలలో ఎలా చెప్పారు అంటే శ్రీరంగనాయకిని ఎలా సంభావిస్తున్నారు అంటే శ్రీరంగేశ్వర దేవి, ముందు శ్లోకంలో 19వ శ్లోకంలో శ్రీరంగేశ్వర దేవి అని సంభావించారు తల్లిని. తర్వాత శ్లోకంలో శ్రీరంగేశ్వరి, సాక్షాత్తుగా ఆవిడే ఈసురాలు, శ్రీరంగానికి ఈసురాలు అనేటటువంటి విషయంగా ఆవిడ్ని సంబోధించారు. కానీ ఈ శ్లోకంలో చెప్తున్నారు మాతః, తల్లి, అమ్మా అని చెప్తున్నారు. ఎందుకు భట్టర్ వారు ఈ శ్లోకంలో మాతః మళ్ళీ తర్వాత శ్లోకం చూస్తే శ్రీరంగేశ్వర దేవి, మళ్ళీ శ్రీరంగేశ్వర దేవి అనే తల్లిని సంభావిస్తున్నారు. మరి ఈ శ్లోకంలో కూడా పరమపదనాద ప్రణయిని అని చెప్పచ్చు కదా, లేకపోతే వాసుదేవ ప్రణయిని, వాసుదేవ వల్లభ అని ఏదో పరమపదనాథుడు గురించి చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా మాతః అని ఎందుకు ఇక్కడ పలుకుతున్నారు, ఎందుకు అలా సంభావిస్తున్నారు అంటే చంటి పిల్లవాడికి
ఇప్పుడు చూడండి, తల్లి ఎక్కడ వేయించేసి ఉంటుందో చంటి పిల్లవాడు కూడా అక్కడే ఆ తల్లిని అంటు పెట్టుకున్నటువంటి చంటి పిల్లవాడికి కూడా అదే స్థానం అవుతుంది. ఇప్పుడు తల్లి వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది, పిల్లవాడు ఎక్కడ ఉంటాడు? ఆ తల్లితో పాటు వంటింట్లోనే వంట చేసుకుంటూ ఉంటాడు. వంట పూర్తయిపోయింది, తల్లి బయటకు వచ్చింది, హాల్లో కూర్చుంది, పిల్లవాడు కూడా తల్లి పక్కనే హాల్లో కూర్చుంటాడు. లేకపోతే బయటకు వెళుతోంది, పిల్లవాడు కూడా ఆ తల్లితో పాటు అక్కడికే వెళ్తాడు. భట్టర్ వారికి ఆంతర్యం ఏమిటంటే, మాతః రంగనాయకి, నీకు పరమపదం స్థానం తల్లి, నీకోసమే పరమపదనాథుడు ఆ పరమపదాన్ని సంకల్పిస్తున్నాడు. అప్పుడు నువ్వు మాకు తల్లివి కాబట్టి తల్లి ఎక్కడ ఉంటుందో పిల్లలందరికీ కూడా అదే స్థానం అవుతుంది, కాబట్టి మా అందరికీ కూడా అదే స్థానము అని చమత్కారంగా భట్టర్ వారు మాతః తల్లితో ఉండేటటువంటి బిడ్డలకి తల్లితో, చంటి పిల్లలకి తల్లితో ఉండేటటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని ఆ తల్లి వేయించేసి ఉన్నటువంటి ఆ పరమపదమే మా అందరికీ కూడా పరమాత్మ మాకు పరమపదాన్ని కటాక్షిస్తాడా కటాక్షించడా అనేటటువంటి సంశయమే లేదు. పోని జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి మహనీయుల్ని వారి పాద పద్మములే మాకు శరణ్యము అని నమ్మి ఉంటే పరమాత్మ తానే వైకుంఠం తరువు అని, పరమపదనాథుడు తానే వైకుంఠం ఇస్తాడు అని అక్కడ కూడా చెప్తారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా పరమాత్మే పరమపదాన్ని ప్రసాదిస్తున్నాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ భట్టర్ వారు అంటున్నారు, ఆ రంగనాథుడి యొక్క అనుమతి కూడా అక్కర్లేదండి, పరమపదనాథుడి యొక్క అనుమతి కూడా అక్కర్లేదు, మా తల్లి అక్కడ ఉంది, బిడ్డలమైనటువంటి మేము కూడా మాకు అది హక్కు, మా హక్కు సుమా పరమపదము. తల్లి ఉన్నటువంటి చోటు ఎలా అయితే బిడ్డడికి మరి యొక్క అధికారం ఏమీ చూడకుండా ఎలా అయితే బిడ్డడు కూడా తల్లితో పాటు ఆ తల్లి ఉన్నటువంటి చోటులో ఎలా అయితే ఉండగలడో, మా అందరికీ కూడా తద్విష్ణో పరమం పదం, మా అందరికీ కూడా ఆ పరమపదం అనేటటువంటిది స్థానమే అనేటటువంటి మాట మనసులో ఉంచుకొని మాతః అని సంభావిస్తున్నారు ఇక్కడ రంగనాయకుని. అలా అంత గొప్పదైనటువంటి ఆ పరమపదం తవ కృతే, నీకోసమే పరమాత్మ సంకల్పిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో భట్టర్ వారు అందంగా తెలియచేశారు. యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిః అథవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. సఠారేటిరాత్రోక్తత్రయ్యంతార్థప్రదాయినే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైన్మద